పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాఖీ పండుగకు ఒకరోజు ముందు జరిగినటువంటి పెను విషాదం ఆ కుటుంబాన్ని ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ రాఖీ పండుగ నిలుస్తుంది. అన్నా చెల్లి మధ్య శాశ్వతమైన ఈ బంధాన్ని ప్రతి సంవత్సరం మరింత పటిష్టం చేయడానికి రాఖీ పౌర్ణమి అంతర్ధరంగా మన పెద్దలు చెప్తుంటారు. అయితే ఇదొక రాఖీ పౌర్ణమి వేళ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఒక విషాదకరమైనటువంటి ఘటన ఇప్పుడు జరిగింది. ఓ సోదరి తన అన్నకు చివరిసారిగా రాఖీ కట్టి కన్నీటి వేడుకోలు పలకవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని నెహ్రూ నగర్ కాలనీకి చెందినటువంటి జమాల్పూర్ నవీన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఇతని వయసు 24 సంవత్సరాల ఈ యువకుడు అక్కడ స్థానికంగా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. బుధవారం కూడా అలా పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే విద్యుత్ షాక్కి గురై ఆ యువకుడు హఠాన్మరణం చెందాడు. చటాన్పల్లి రైల్వే గేట్ సమీపంలో మటన్ షాప్లో విద్యుత్ వైర్లు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగలడంతో నవీన్ అక్కడికక్కడే మరణించాడు. చేతికొచ్చిన కొడుకు కళ్ళ ముందే విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే రాఖీ పండుగ సమీపిస్తున్నటువంటి వేళ అన్నను కోల్పోయినటువంటి నవీన్ చెల్లి ఎవరైతే ఉన్నారో ఆ చెల్లెలు పూజిత ఒక్కసారిగా బోరణ విలపించింది. ఈ నేపథ్యంలో తన అన్నకు చివరిసారిగా రాఖీ కట్టింది. ఈ దృశ్యాన్ని చూసి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీళ్లు పెట్టుకున్నారు. నవీన్కు రాఖీ కట్టేందుకు ముందుగానే రాఖీ కొన్ని సిద్ధంగా ఉంచుకుంది ఆ తల్లి. ఇంకా కొన్ని గంటలైతే రాఖీ పౌర్ణమి ఉంది కాబట్టి తన అన్నకు ఆప్యాయంగా ఆ రాఖీని కట్టి పండుగను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది. ఆ రాఖీ అనుకున్నట్టుగానే ముందుగా కొనుక్కొని తెచ్చుకొని దగ్గర పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆ రాఖీ కట్టడానికి అన్న లేకుండా పోయాడు. అన్న ఒక్కసారి లే అన్న అంటూ ఆమె బోరున విలపిస్తూ ఏడుస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ ఉన్న వారందరినీ కూడా కంటతడి పెట్టిస్తున్నాయి. బతికుండగా ప్రేమతో కట్టవలసిన రాఖీని ఇప్పుడు అన్న మృతదేహానికి కడుతున్నటువంటి దృశ్యాలు అక్కడున్న స్థానికులను, గ్రామస్తులందరినీ కంటతడి పెట్టించాయి. నవీన్ మృతితో చటాన్పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదేమైనా రాఖీ పండగకు ముందు జరిగినటువంటి ఈ యొక్క దారుణమైనటువంటి విషాద ఘటన అక్కడున్నటువంటి కుటుంబాన్నే కాదు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ కూడా విషాద ఛాయల్లోకి నెట్టేసింది.